హాయ్ అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను రీసెంట్‌గా జ్యువెలరీ కలెక్షన్ చూడటానికి విభా జ్యువెలర్స్ వెళ్ళామండి. నేను మా ఫ్రెండ్. సో, అంటే తను నెక్లెసెస్ చూస్తానంది. సో, అందుకని అడిగాననమాట. ఇది కుందన్ నెక్లెసెస్ అండి ఇవన్నీ. సో, అన్నీ కూడా ఇట్లా లక్ష్మీదేవి వచ్చి కొంచెం అలా పికాక్ డిజైన్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. అసలు పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే అంటే ఆ రెడ్, ఆ గ్రీన్ కింద బీడ్స్ అయ్యేసరికి చాలా ఎలిగెంట్‌గా లుక్ వచ్చినాయి అనమాట. ఇది కూడా అండి చాలా అంటే పెండెంట్ లేకపోయినా కూడా ఓన్లీ ఆ పైన పీసెస్‌తో కూడా నెక్ చాలా ఫిల్లింగ్‌గా అనిపించింది. ఆ పెండెంట్ కొంచెం ఆ సెంటర్‌లోది కొంచెం హెవీ ఉంది కానీ కిందకి పెండెంట్ లేకపోయినా అసలు నిజంగా డిజైన్స్ బాగున్నాయండి. నెక్స్ట్ ఇదొచ్చండి కింద అంటే ఇప్పుడు కంప్లీట్ గోల్డ్‌లో కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చనమాట. ఇంకా బీడ్స్ కూడా ఏమి కాస్ట్ పడకుండా మనకంతా గోల్డ్ బాల్సే ఉంటాయి కాబట్టి వాటిలి కాస్టే పడతది. ఇది ఇంకోటండి. ఇది చిన్ని చిన్ని గ్రీన్ బీడ్స్ అనమాట. చాలా మైనర్. మహా అయితే స్టోన్‌కి మనకి 5,000-6,000 అలా పడతది అంతే వీటిలికి. అండ్ విభాలో ఇది ఇప్పుడు రీసెంట్‌గా జిలేబీ బాగా ట్రెండ్ ఉంది గదండీ! సో, ఇది జిలేబీ అనమాట. మ్యాంగో జిలేబీస్. ఇదొచ్చి 65 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ ఇది గూడా అండి సేమ్ జిలేబీ నెక్లెసే. బట్ మనం పెండెంట్ కింద పెట్టుకోవచ్చా? లేదంటే ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నారు కదా! ఇది గూడా అండి. కానీ బట్ ఇది కొంచెం హెవీ ఉందనమాట. లైక్ అరౌండ్ 70 గ్రామ్స్ ఉందండి. 70 గ్రామ్స్ ఉంది. ఇది మామూలుగా తర్వాత కాసు నెక్లెసెస్ చూద్దామని కాసుల పేర్లు కూడా చూసామనమాట. సో, అందులో ఇయొచ్చి అరౌండ్ కాసుల పేర్లొచ్చి మనకి 60-100 గ్రామ్స్ వరకు ఉంది. ఇది 60 గ్రామ్స్ అనుకుంటా. కొంచెం లైట్ వెయిట్‌లో వచ్చింది ఇదైతే. నెక్స్ట్ ఇలా వస్తదనమాట. యాహ్! నెక్స్ట్ ఇదొచ్చి కుందన్‌దనమాట. ఇదేంటంటే మనకి హెవీగా కనిపిస్తుంది కానీ 99 గ్రామ్స్ ఎంతో ఉంది. ఇంకా పెట్టుకుంటే మొత్తం ఇంక ఇదొక్కటి చాలు. ఇది సింపుల్ నెక్లెసెస్ అండి. ఇందులో కాసుల్లోనే. ఇందులో ఇదొచ్చి 43 గ్రామ్స్ ఉందనమాట అండి. ఇది కూడా కాసుల పేరే అండి. ఇంగా ఇది కూడా అరౌండ్ 90 గ్రామ్స్ ఎంతో ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తుకులేదు. 90 గ్రామ్స్ అనుకుంటున్నా. ఇది మాత్రం చాలా లైట్ వెయిట్ అండి. ఇదైతే 29 గ్రామ్స్‌లో ఉంది. అసలు నాకైతే భలే నచ్చిందనమాట. ఇదొచ్చి 50 గ్రామ్స్ అలా ఉందండి. అక్కడక్కడ కుందన్స్ వచ్చి కొంచెం హెవీ లుక్ అనమాట ఇది ఇందాకటితో పోల్చితే. నెక్స్ట్ ఇది ఎవరో ఆర్డర్ పెట్టారంట. అసలు నవరత్న సెట్. ఇది చూసామనమాట. నెక్‌కి కూడా పెట్టుకున్నా అండి. చాలా బాగుంది అసల. పిక్ యాడ్ చేస్తాను. ఇది నాకు అప్రాక్సిమేట్‌గా గోల్డ్ వెయిట్ వచ్చి 80 గ్రామ్స్ ఎంతో అని చెప్పారండి అప్పుడు వాళ్ళు. ఇలా నవరత్న్స్ రావటం వల్ల అసలు లుక్ నెక్స్ట్ ఇంకసలు అంటే దానికైనా మ్యాచ్ అయిపోయేలా ఉందనమాట. చూసారా అసలు ఎంత బాగుందో ఇలా ఉందనమాట. అందులోని నవరత్న్స్‌లోని సింపుల్‌గా కావాలంటే ఈ సెట్ ఉందన్నారు. అయితే నాకు దీనికంటే అదే నచ్చిందనమాట. సో, అందుకని ఇంక ఇది స్కిప్ చేసాము. ఫైనల్‌గా మేమేది ఫైనలైజ్ చేసామంటే ఇదనమాట. ఇది అసలు పెట్టుకుంటే అసలు నేను వీడియో షార్ట్ కూడా యాడ్ చేశానండి దానిది. పెట్టుకుంటే ఎలా ఉందని. అసలు ఆ రెడ్ బీడ్స్ ఎంత హెవీగా ఉందంటే దీని వెయిట్ వచ్చి 63 గ్రామ్స్ అలా ఉందండి. బట్ పెట్టుకుంటే మాత్రం అసలు చూసారా ఎంత మొత్తం ఇంక నెక్ ఫిల్ అయిపోయింది. ఇంక వేరేది ఏం పెట్టుకోక్కర్లేదనమాట. అసలు అంత బాగుంది. నెక్స్ట్ మేము ఈ నార్మల్‌గా ఇలా ఇప్పుడు కాంటెంపరరీ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదా! సో, అందుకని ఈ స్టైల్స్ చూసామన్నమాట. ఇవన్నీ కూడా మనకి 15 గ్రామ్స్ నుంచి 25, 30 గ్రామ్స్ వరకు ఉన్నవి. ఇదైతే 22 గ్రామ్స్ అలా ఉందనమాట షాండిలియర్స్ లాగా. అది చాంద్‌బలి. ఇది కూడా చాంద్‌బలి బట్ పేస్టల్ కలర్స్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది నేను పెట్టుకొని ట్రై చేశానండి. నాకు బాగా నచ్చిందని. అంటే ఆ పింక్ అండ్ లైట్ పేస్టల్ షేడ్స్ వచ్చేసరికి చాలా నైట్ లుక్ కానీ చాలా బాగుంటదనిపించింది. నెక్స్ట్ ఇది కూడా బాగా నచ్చింది. ఇది కూడా ట్రై చేశా నేను. ఇలా టాంజరైట్స్ వచ్చేసరికి ఇవి మన దగ్గర ఉండవు కదా! ఇది సింపుల్ అండి. అంటే చిన్న చిన్న పార్టీస్‌కి పెట్టుకోవాలంటే మనం తీసుకోవచ్చు ఇవి కూడా. సో, ఇది పెద్దవండి. ఇవి 35 గ్రామ్స్ ఎంతో ఉన్నాయి. అసలు పెట్టుకుంటే చాలా పెద్దగా అనిపించినాయి అనమాట. నాకు కొంచెం ఇవి బాగా సెట్ అయినాయి అనిపించినాయి షాండిలియర్స్. కలెక్షన్ మీకెలా ఉందో డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి.